ప్రతి ఒక్కరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అన్నారు. ఐపోలవరం మండలం శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ క్షత్రియ యూత్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు నంబూరి సీతారామరాజు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కెవి రమణమూర్తి, ఉపాధ్యాయులు బిఎం నారాయణరావు, కేవైఎఫ్ఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి అదే రకంగా 9వ తరగతి పూర్తి చేసి అదే రకంగా ఇవాళ మళ్ళీ 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్కి 14వ తారీఖు నుంచి వెళ్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా మరి వీడ్కోలు పలుకుతూ అదే రకంగా మీకు గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగా కూడా మరి ఈ హైదరాబాద్ క్షత్రియ ఫెడరేషన్ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి మన నంబూరి సీతారామరాజు గారికి కూడా తెలిసి లాస్ట్ టైం అయితే మండలం అంతా కూడా మరి 10th క్లాస్ వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మన ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి దీనికి సంబంధించిన పరీక్షా సామాగ్రి ఒక ప్యాడ్ అట్ట కానీ అదేవిధంగా బాక్సు పెన్ను ఇవన్నీ కూడా సమకూర్చినందుకు కూడా మరి ఫెడరేషన్ వారు కూడా పూర్తిగా మన తరపున ఈ ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ తరపున కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఎందుకంటే ఎక్కడా లేని అవకాశం కూడా మనకి ఒక గవర్నమెంట్ స్కూల్గా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా మరి గత నుంచి కూడా మరి చూసుకున్నట్టయితే మీరు ఎవరైతే IIITకి వెళ్ళారో కూడా మీరు మన దీంట్లో లిస్టులో కూడా చూడొచ్చు. మన లోపల మన వాళ్ళ గోడ మీద కూడా పేర్లు కూడా మనం ఉండడం జరిగింది. దానికి మీరు పోటీ పడుతూ ఎందుకంటే మరి అన్ని రకాలుగా కూడా గతంలో చేసాం ఎగ్జామ్స్ ఏమీ లేదని మ్యాథ్స్ చూసుకుంటారు బిట్స్ చూస్తారనేసి ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మరి చదువుకునే వారికి కూడా బాగా చదివే వాళ్ళకి అయితే మరి చదవలేనాడు కూడా అది వెనకాల వచ్చేస్తే మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు చేయాలి. అందరికీ కొంతమందికి 100 రావాలని కోరుకున్నట్టయితే కొంతమంది పాస్ మార్కులు వస్తే చాలు, ఎదురంగా పాస్ అవుతే చాలా ఉద్దేశంలో ఉంటారు మీరు. మరి దాంట్లో భాగంగా కూడా మరి ఎప్పుడు మన ఒక ఆనవాయితీ ప్రకారంగా 10th క్లాస్ కూడా మరి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా మరి ఆ క్యాష్ ప్రైజ్ కూడా మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వచ్చారో దానికి కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా తప్పకుండా ఒక 5,000 రూపాయలు కూడా మన లాస్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా మనకి ఎవరైతే 10th క్లాస్ చదివి మంచి మార్కులతో సాధించి మనకి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మార్కులు వచ్చి కార్పొరేట్ స్కూల్లోకి ఎవరైనా వెళ్ళాలన్నాడు కూడా మనం ఆల్రెడీ ఒక 2 నుంచి కూడా మన అమ్మాయిల నుంచి చెప్తున్నాయి, అబ్బాయిల నుంచి ఒకరిని కూడా 3 వరకు కూడా మరి ఎమ్మెల్యే సహకారంతో మన అటు ఓఎన్జీసీ నుంచి కానీ ఆయిల్ ఇండియా నుంచి మన దీని నుంచి కూడా సహకారం చేస్తామనేసి అది అయితే కావాలంటే మన మార్కులు పూర్తి స్థాయిలో ఉన్నట్టయితే తప్పకుండా మన హై స్కూల్ నుంచి కూడా మరి అది కూడా మరి ఎవరైతే మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ కూడా అది కూడా మనం ఎమ్మెల్యే సహకారంతో కూడా మరి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కావాలంటే మరి మీరంతా మరి కష్టపడి ఇన్నాళ్ళు మీరు చదివింది ఒక ఎత్తు అయితే ఈ నుంచి ఈ 2-3 రోజులు ఒక ఎత్తు. దాని మీద మరి అబ్బాయిల నుంచి అయితే ఎవరైతే పోటీపడి ముందుకు వస్తారో అదేవిధంగా అమ్మాయిల నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఇదే స్టేజ్ మీద వాళ్ళని తప్పకుండా మన గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది ఒక గర్వకారణం. ఒక మండల స్థాయిలో ఫస్ట్ వచ్చిన అదేవిధంగా స్కూల్ ఫస్ట్ ఒక మన స్కూల్ లెవెల్ వచ్చినా సరే మరి అది ఎప్పుడు కూడా ఒక రికార్డుగా ఉంటుంది. ఎందుకంటే మరి మీరు అన్నీ కూడా మరి హెచ్ఎం రూమ్లో చూసినట్టయితే వాళ్ళ మీద ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారో కూడా గత 30-40 సంవత్సరాలు మన స్కూల్ పెట్టిన నుంచి కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా అది ఎప్పుడు చెరగని ముద్ర అనమాట. అది దాంట్లో భాగంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ అయితే నాకు తెలిసిన అయితే 1 గంట నుంచి వెయిట్ చేసి పాపం మాకు మళ్ళీ వేరే ఫంక్షన్లు ఉంటే మా చిత్రం తప్పదు అంటే మేము ఇచ్చేయమని చెప్పాం. పాపం లేదు మీరు రావాలనేసి వెయిట్ చేయమంటే నేను మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మరి 1 గంట లేట్ చేయడానికి కూడా మీరు అందరూ వేరే రకంగా భావించకుండా ఇవన్నీ కూడా తీసిందని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా ఎగ్జామ్స్ సంబంధించిన సామగ్రి కానీ ఇది కానీ ఎవరికైనా కావాల్సినా సరే మీరు ఈ అకామిడేషన్ సంబంధించి ఏదైనా ఉంటే సార్ మా సీతారామరావు కానీ మా నారాయణ మాస్టర్ చెప్తే మీకు తప్పకుండా వేరే ఇంకా ఏమైనా కావాల్స్తే సమకూరుస్తా అనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం వారికి సీతారామరావు గారికి తెలుసుకుంటూ సెలవు.